2025 సంవత్సరంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. అప్పుడెప్పుడో ఒక కవి అన్నారు, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని. అప్పుడు నిద్ర లేచిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నిద్ర లేచింది. మేఘాలయకి హనీమూన్ కోసం అని వెళ్లి ప్లాన్ చేసి భర్తను హత్య చేయించింది ఒక వీర వనిత. అప్పటి నుండి మొదలుకొని ఇప్పటిదాకా చాలా దారుణాలు జరిగాయి. దాని తర్వాత హైదరాబాద్ లో అమీన్పూర్ దగ్గర ఒక మహిళ గెట్ టుగెదర్ కని వెళ్లి అక్కడ పాత ప్రేమలు గుర్తొచ్చి ఇంటికి వచ్చి పెరుగనంలో విషం కలిపి భర్తకు పిల్లలకు వడ్డించి నామమాత్రంగా ఆమె కూడా తిని ఏమీ తెలియని నంగానాచులా చేసింది. పాపం ఇద్దరు పిల్లలు తిని నిద్రలోనే చనిపోయారు. భర్తకు పరిణామం వల్ల అతను బయటికి వెళ్ళాడు. సేమ్ టు సేమ్ ఒక మహిళ సమోసాలు అన్నం పెట్టి చంపించింది. మళ్ళీ హైదరాబాద్ లో లవర్ తో కలిసి కన్న తల్లిని చంపించింది ఒక టీనేజ్ పాప. ఇంకో మహిళ మొగుడిని చంపి డ్రమ్ములో ఉంచి సిమెంట్ తో మోసేసింది. ఇప్పుడు మరొకటి తమిళనాడు రాష్ట్రంలో ఒక ఆమె మొగుడు లారీ డ్రైవర్ గా కష్టపడి ప్రయాణక పగలనగా పనిచేస్తుంటే ఈమె మాత్రం దగ్గరలో ఉన్న బార్బర్ షాప్ నడిపే లోకేశ్వర్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఒక రోజు రసల్ కటింగ్ చేయించుకోవడానికని షాప్ కి వెళ్లారు. అప్పుడు లోకేశ్వరం చేతిపై ఉన్న అమోబి పేరు టాటూ చూశాడు. గొడవ పడ్డారు. ఇద్దరిని హెచ్చరించి వదిలేశాడు. కానీ వీళ్ళు ఇద్దరు మాత్రం రసల్ని చంపి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. అంతే. ఒకరోజు సాంబారు అన్నంలో విషం పెట్టింది. అది తిన్న రసూల్ వాంతులు విరోచనాలు చేసుకుని చనిపోయాడు. రసూల్ కి ఒక తమ్ముడున్నాడు. అతనికి డౌట్ వచ్చి పోస్ట్ మార్టం కోసం అని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పుడు తెలిసింది అన్నంలో విషం పెట్టారా. ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. పిల్లంటని సగం ప్యాంటు తచ్చిపోతుంది ఇప్పుడున్న మగాళ్లకు.